శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్సులు. నమస్కారం రాజు గారు. నమస్కారం అమ్మా. మరి ఈ సాంస్కృతిక పరంగా ఇవన్నీ పక్కన పెడితే ఐఐటిలో చదువుతున్న రోజుల్లో మీరు మాస్టర్స్ చేసినప్పుడు కానీ కొన్నాళ్ళు లెక్చరర్గా పనిచేశారు, అలాగే పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. ఈ సమయాల్లో ఐఐటిలో జరిగినటువంటి మీ ఇతర అనుభవాలు, అంటే అకాడమిక్ పరంగా మీకున్నటువంటి అనుభవాలు ఏంటి? అలాగే ఇందిరాగాంధీతో కూడా మీరు కలిశారని ఒక ఫోటో చూసినట్టు గుర్తు, దాని గురించి కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా. ఇందిరాగాంధీ అది చిన్న తమాషా. అది అంటే పెద్ద విశేషం ఏం కాదు, కానీ సరదాగా చెప్పుకోదగ్గది. చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, అకాడమిక్గా మెకానికల్ ఇంజనీర్గా నేను శివరామ్ అని చెప్పేసి అతను నా ప్రీ యూనివర్సిటీ నుంచి కూడా క్లాస్మేట్. అతను పెన్బివై మూర్తి. మీ అందరం అకాడమిక్గా ఎవరి డిసిప్లిన్స్ వాళ్ళకు ఉండేవి. ఆ రోజుల్లో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దాని పేరు ఫ్లూయిడిక్స్. ఫ్లూయిడిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్కి ఈక్వివలెంట్. టూకీగా చెప్పాలంటే ఫ్లూయిడిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్లో ట్రాన్సిస్టర్లో వాటిలోనూ ఒక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్తూ అవి అటు ఇటు రకరకాల వాటిలోకి వెళ్తాయి. సరిగ్గా అలాగే ఒక జెట్ ఆఫ్ ఎయిర్, ఒక న్యూమాటిక్ జెట్ ఆఫ్ ఎయిర్ వచ్చిందనుకో, మామూలుగా వదిలేస్తే తిన్నగా పెడుతుంది. ఈ గొట్టానికి ఇటో గొట్టం తగిలించామనుకో, ఎగ్జాక్ట్ ఐడెంటికల్గాను ఈ ఎయిర్కి జెట్కి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇటేళలో తెలియదు. ఇంచేత అటు ఎడుతుంది, ఇటు ఎడుతుంది. సో ఈ జెట్ టప్ 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 టపా పల్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎయిర్ ది ప్రెషర్ అక్కడ. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు బ్యాత్ టబ్కి వెళ్ళావు అనుకో, నీళ్ళు ఒక చోట పోస్తే ఆ నీళ్ళు సింక్లోకి తిన్నగా వెళ్ళవు, రౌండ్గా ఎందుకు తిరుగుతాయి? వర్ల్పూల్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. దాన్ని కోండా ఎఫెక్ట్ అంటారు. ఎందుకు తిరుగుతాయి అంటే భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి తిరగడం మూలాన వచ్చినటువంటి దాని మూలాన నీళ్లు తిరుగుతూ పెడుతూ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాం. జెట్ ఇలా పెడుతూ ఉంటే, ఇప్పుడు ఏరోప్లేన్ ఎలా పెడుతుంది అనుకో, జెట్ అలా పెడుతూ ఉంటుంది. ఏరోప్లేన్ ఎందుకు గాల్లో తేలుతుంది? కింద ఎందుకు తేలుతుందంటే, జెట్ ఇలా పెడుతున్నప్పుడు కిందన వ్యాక్యూమ్ వస్తుంది. ఈ వ్యాక్యూమ్ వచ్చినప్పుడు పైకి తేలుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఫ్లూయిడిక్స్లో చిన్న బిట్స్. ఇక్కడ విషయానికి వస్తే, ఈ జెట్ అనేది పట్ 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 పల్స్ ఉంటుంటే మన శివరామ గారికి ఐడియా వచ్చింది. గుండె కూడా పట్ 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 కొట్టుకుంటుంది కదా. సో దీనితోటి ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధం లేకుండా క్లీన్ ప్యూర్ ఎయిర్ తోటి, గాలితోటి ఒక గుండెని సిమ్యులేట్ చేయగలమా? కొట్టుకోవడమే కదా గుండె అంటే, చిన్న పంపు కొట్టుకోవడం. అప్పుడు ఏం చేశాడు, నన్ను పక్కన ఒక పెద్ద మిల్ బోర్డులో కూర్చోబెట్టి, నన్ను నుంచోబెట్టి, నా చుట్టూ ఇలాగా గీసి, ఇక్కడ ఒక అన్నం పెట్టి, ఓ ఫుట్బాల్ బ్లాడర్ పెట్టి, దానికి జెట్ అమర్చి దాన్ని డమ్ 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 కొట్టుకునే చేశాడు. ఇది మంచి పెద్ద ప్రయత్నమైన సైంటిఫిక్ ఇన్వెన్షన్ కాదు, కానీ మంచి తమాషా ఇన్వెన్షన్. 1972లో ఎప్పుడో ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే నేను క్యాంపస్లో లెక్చరర్గా ఉన్నప్పుడు నాకు ఒక ప్రఖ్యాతి ఉండేది. అందరిలాగా నేను టైలు గీలు కట్టుకుని వెళ్ళేవాడిని కాదు. యాజ్ ఎ లెక్చరర్ రాజేష్ ఖన్నాగా లాల్చీలు వేసుకునేవాడిని. లెక్చరర్గా ఐఐటిలో లాల్చీలు వేసుకుని జులపాలు పెట్టుకుని పాటలు చెప్పేవాడిని. సో నేను చాలా పాపులర్
స్టూడెంట్స్లో. నేను మూర్తి ఆ మాటకు వస్తే, మూర్తి కూడా లెక్చరర్. ఈ పాపులర్ అవడం వల్ల స్టూడెంట్స్కి కావాల్సిన వ్యవహారాలన్నీ చూడడానికి నేను ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చాడు, మా డైరెక్టర్ నన్ను పిలిచి, నువ్వు స్టూడెంట్స్లో చాలా పాపులర్గా ఉన్నావు అని చేత యూ రిప్రజెంట్ ఐఐటి బాంబే అని నన్ను అక్కడే పంపించాడు. పంపించినప్పుడు అక్కడ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఐఐటికి ఒక బూత్ ఉన్నప్పుడు అందరూ ఏం పెట్టాలంటే ఈ గుండెకాయ కానీ పెట్టాం అక్కడ. ఇంకొక 3-4 ఉన్నాయి అలాంటివి. ఇందిరాగాంధీ అది ఓపెన్ చేసింది. ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేసి బాడీ గార్డులతో నేను ఇలా బూత్లో కూర్చున్నాను. అందరూ వచ్చి వెళ్తుంటే అందరూ దీన్ని ఇక్కడ ప్రామినెంట్గా కనపడుతుంటే ఫుట్బాల్ ఇలా కొట్టుకుంటున్నాను, డమ్ 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 అని కొట్టుకుంటున్నాం. సో ఆగుతారు అన్నమాట. ఆగి ఏంటిది అంత అడుగుతుంటాడు. సో ఈ పరంపరలో ఇందిరాగాంధీ మొత్తం అన్ని బూత్స్ చూడడం గవగా వచ్చింది. చిరవిజల్లో వెళ్ళిపోయింది. పక్కన వెనక్కి వచ్చింది. అట్రాక్టివ్గా అనిపించింది. అలా వెళ్ళిపోయి ఇలా చూడగానే ఇది డమ్ డమ్ అని కొట్టుకుంటుంది. వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి స్పెండ్ ఫుల్ 10 minutes విత్ మీ. అసలు ఏంటిది, అసలు దీని వ్యవహారం ఏమిటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఏమైంది, ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. వాడు ఫోటో తీసినప్పుడు ఇందిరాగాంధీని తీశాడు, ఆ డమ్మాన్ని తీశాడు, నన్ను ఇలా. అదొకటి నాకు తర్వాత పంపించాడు, పేపర్లో వేసి నా పేరు అది రాశాడు, అన్నీ బాగానే రాశాడు. ఐఐటి బాంబే లెక్చరర్ ఎక్స్ప్లెయినింగ్ హార్ట్ పంప్, ఆర్టిఫిషియల్ హార్ట్ పంప్ టు మిసెస్ గాంధీ అని సరదాగా ఇవన్నీ వచ్చాయి. అలాగే ఇందిరాగాంధీని కలవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పచ్చు, నెహ్రూ గారిని చూశాను. 1961-62 నేను ఎస్ఎల్సియో కాకినాడ వచ్చారు నెహ్రూ గారు. ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో నెహ్రూ గారు మీటింగ్ పెడితే 1,00,000 మంది జనం. మేము కుర్రాళ్ళం అందరూ చొక్కాలు వేసుకుని కూర్చుని నెహ్రూ గారిని చూశాను. అంటే అసలు గాంధీ గారిని చూడడానికి నాకు అప్పటికి ఇంకా 3 ఏళ్ళు ఆయన హత్య జరిగేటప్పటికి, కానీ ఆయన చూడడం అవ్వలేదు. కానీ నెహ్రూ గారిని చూశాను, ఇందిరాగాంధీ గారిని చూశాను, రాజీవ్ గాంధీని పర్సనల్గా కలుసుకున్నాను. తర్వాత చెప్పుకుందాం అది. సో ఈ లెక్చరర్గా ఉన్న మూలాన, స్టూడెంట్స్తో కలిసిమెలిసి ఉండడం మూలాన మంచి వాళ్ళతో చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా నాకు లెక్చర్ ఉద్యోగం కూడా ఎలా వచ్చిందంటే, మా పర్టికులర్ ఫ్లూయిడ్ పవర్ దాంట్లో ఖాళీ లేవు, పోస్టులు లేవు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్న డిసిప్లిన్స్ అన్నీ కలిపి, అంటే ఫ్లూయిడ్ పవర్, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్, మెషిన్ టూల్స్, థెర్మోడైనమిక్స్, టర్బోమెషిన్, ఇవన్నీ మెకానికల్లో డివిజన్స్ అన్నింటికంటే వీటన్నిటికీ కామన్గా ఉండేది ఇన్స్ట్రుమెంటేషన్స్ అండ్ కంట్రోల్. అది పెట్టారు ఎప్పుడు 69లో. పెట్టినప్పుడు దానికి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, సుఖాత్మ అని, MITలో డాక్టరేట్ చేసిన ఆయన, బట్ లెక్చరర్ కావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఆ న్యూట్రల్ పొజిషన్ సరిపోతానని చెప్పేసి రికమెండ్ చేస్తే నన్ను రీసెర్చ్ స్కాలర్ నుంచి ప్రమోట్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్కి నన్ను లెక్చరర్గా పెట్టాడు. పెట్టి ఇండిపెండెంట్ కంప్లీట్గా మొత్తం సెటప్ చేయవలసిన అసలు సిలబస్ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా నేనే చేశాను. ఎన్నాళ్ళు ఉన్నారు అలా లెక్చరర్గా? 4 years. అప్పుడు జయరాం రమేష్ నా స్టూడెంట్. జయరాం రమేష్ అని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మన సోనియా గాంధీ గారికి రైట్ హ్యాండ్ మ్యాన్. కామర్స్ మినిస్టర్ చేశాడు సెంట్రల్లో, చాలా మినిస్టర్లు చేశాడు. ఈజ్ కామన్ మినిమం ప్రోగ్రామ్ రాశాడు. ఎప్పుడన్నా అమెరికా వచ్చినప్పుడు వీళ్ళుంటే పలకరిస్తాడు. 2-3 సార్లు కలిశాను. జయరాం రమేష్ నా స్టూడెంట్, నందన్ నిలేకాని నా స్టూడెంట్, అంటే ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నిలేకాని. ఇలాగ చాలామంది అమెరికాలో ఇప్పుడు ఎవరు కాంటాక్ట్లో లేరు. కానీ అంటే ఐఐటి బాంబే క్రీమ్ ఆఫ్ ది క్రాప్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళందరూ గుర్తులేదు, ఎవరు ఏమేమి జ్ఞాపకం లేదు. కానీ ఒకసారి ఏమైంది, వీళ్ళందరినీ తీసుకుని మేము ఇండస్ట్రియల్ టూర్ చేసేవాళ్ళం.
అంటే నేను వాళ్ళని తీసుకుని ఏదో ఒక టాటా ఫ్యాక్టరీకో లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడము, అప్పుడప్పుడు విహారయాత్రకి వెళ్ళేవాళ్ళం. సో నీకు తెలిసే ఉంటుంది బాంబే దగ్గర మహాబలేశ్వర్. సో ఒకసారి వాళ్ళని తీసుకుని మహాబలేశ్వర్ వెళ్ళాం ఒక 30 మంది. మహాబలేశ్వర్ వెళ్తే మేము ఉన్న రిసార్ట్లోనే ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ ఒకటి వచ్చింది. ఒక 20 మంది, అందరూ యంగ్స్టర్స్, 18 ఏళ్ళు 20 ఏళ్ళు పాటలు. దానికి లీడర్ ఎవరంటే రాజ్మోహన్ గాంధీ, గాంధీ గారి మనవడు. అంటే గాంధీ గారి కోడలు రాజగోపాలాచారి గారి కూతురు. సో గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మనవడు రాజ్మోహన్ గాంధీ. అతను ఏంటంటే ఒక 25 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకొని ఒక మ్యూజికల్ షో టూర్ చేసేవాడు ఆ రోజుల్లో. దాని పేరు ఎనీథింగ్ టు డిక్లేర్. సింపుల్ కాన్సెప్ట్. వీళ్ళందరూ ప్రయాణికులు ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాడు డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డిక్లేర్ అని అడుగుతాడు. అంటే ఎస్, ఐ హ్యావ్ సంథింగ్ టు డిక్లేర్, ఐఎమ్ డిక్లేరింగ్ మై ఆనెస్టీ అంటాడు. ఇంకొకడు ఐఎమ్ డిక్లేరింగ్ మై ట్రూత్ఫుల్నెస్ అంటాడు. ఈ అన్నీ మంచివి చెబుతారనమాట. చెప్పి ఐఎమ్ డిక్లేరింగ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ హార్మ్ టు సంబడి ఎల్స్ అని ఇంకోటి అంటాడు. సో ది హోల్ థీమ్ ఈజ్ ఏంటంటే ఎస్, ఐ హ్యావ్ సంథింగ్ టు డిక్లేర్ విచ్ ఈజ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అని. అద్భుతంగా ఉంది ఆ షో. దానికి రాజ్మోహన్ గాంధీను నేను ఎంసీ చేశాం. ఇంకా జస్ట్ వెళ్ళాం, ఓ చోట ఉన్నాం, వీ జస్ట్ స్టార్టెడ్ టాకింగ్. అతను రాజ్మోహన్ గాంధీ అని నాకు ముందు తెలియదు. 1 గంట 2 గంటల తర్వాత దెన్ వీ ఫౌండ్ అవుట్. అప్పుడు నేను ఐఐటి నుంచి వచ్చానని తెలిస్తే మా కుర్రాళ్ళందరూ నా గురించి బాగా చెప్పారు. ఇక్కడ నేను అప్పటికే నాటకాలు ఏవి వేస్తున్నానని చెప్పాను కదా. ఐ హ్యాడ్ ఎన్ ఎక్స్పోజర్ ఫర్ డ్రామా అండ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది ముందు నుంచి. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పోజర్ టు ది స్టేజ్ అండ్ ఆల్ దట్, వై డోంట్ యు జాయిన్ మీ టు ప్రెజెంట్ దిస్ అని అతను పెట్టాడు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఏం చేయలేదు ఎక్కువ, but to belong to a group of international 25-year-old young people. And నా వయసు ఎంత అంటావు? నాది అదే వయసు. I was also only 26 or 27. I was not that old. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు కొన్ని చాలా చాలా బాగుంటాయి. అలాంటిది కాదు కానీ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ క్రికెట్. నేను మూర్తి మేము అందరం క్రికెట్ ఆడేవాళ్ళం. సో స్టాఫ్కి మేము క్రికెట్ ఆడేవాళ్ళం, స్టూడెంట్స్కి మా స్టూడెంట్స్ క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ టైంలో వెస్టిండీస్ టూర్ చేశారు. బ్రబౌన్ స్టేడియం అనేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు వంకాడే స్టేడియం అంటారు. బ్రబౌన్ స్టేడియంలో వెస్టిండీస్ టూర్ చేసినప్పుడు మ్యాచ్ చూసాం. అస్సలు వాళ్ళని చూస్తుంటే, ఆ టెస్ట్ మ్యాచ్ చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పటౌడి కెప్టెన్ ఒక ఓవర్లో టెస్ట్ మ్యాచ్కి ముందు ఒక ట్రయల్ మ్యాచ్ జరిగింది. ఆ ట్రయల్ మ్యాచ్ జరిగినప్పుడు ఒక ఓవర్లో ఒక బౌలర్ని పటౌడి 3 4లు 3 6లు కొట్టాడు. అంతే, వాడు కెరీర్ క్షవరం అయిపోయింది కంప్లీట్. ఆ టెస్ట్ ట్రయల్కి మా కాకినాడ నుంచి కేవీఆర్ మూర్తి అని అతను సెలెక్ట్ అయ్యాడు. అంటే మా కాకినాడలో ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి, కొమిరెడ్డి గోపన్న, కొమిరెడ్డి నాయన, కొమిరెడ్డి భావన్న, కొమిరెడ్డి వెంకటరమణమూర్తి, కొమిరెడ్డి ప్రభాకర్ రామూర్తి, అడ్డాల శాస్త్రి, పెద్దడ్డాల, బడ్డాల వాడి పేరు చిన్నడ్డాల అనేవాళ్ళం. ఎందుకు టాప్ లెవెల్ క్రికెట్ ప్లేయర్స్ రంజీ ట్రోఫీకి ఆడారు. వీళ్ళలో ఒక కేవీఆర్ మూర్తి అన్నవాడు మాత్రమే టెస్ట్ మ్యాచ్ల దాకా వచ్చాడు, సెలెక్ట్ అవ్వాలి అతను. ఆ టెస్ట్ మ్యాచ్ ఒకటి భలే, గ్యారీ సోబర్స్. ఇలా చూస్తుంటే ఇంతమంది 50,000 మందిలో అక్కడ కనపడతాడు. గ్యారీ సోబర్స్ కనపడతాడు, పటౌడి కనపడతాడు, పాలీ ఉమరిగర్ ఉండేవాడు. అంటే కొంతమంది ప్లేయర్స్ ది జస్ట్ స్టాండ్ అవుట్, అలాంటి వాళ్ళు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్, క్రికెట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడేవాళ్ళం. ఒకసారి గోవాగా మా డైరెక్టర్ గారు ఫోన్ చేశాడు.
ఫోన్ చేసి వి గాట్ ఎ సింపుల్ థింగ్ హియర్, సమ్ మూవీ స్టార్ ఈజ్ కమింగ్ అండ్ షూటింగ్ ఇన్ ది క్యాంపస్ అన్నాడు. ఎవడ్రా మూవీ స్టార్ అంటే రణ్ధీర్ కపూర్ ఓ సినిమా తీస్తున్నాడు. సినిమా చూస్తుంటే స్టూడెంట్స్ తోటి అతనికి Interaction. ఆ సినిమాలో వాడు స్టూడెంట్. స్టూడెంట్స్తో కావాలంటే సరే పవాయి వెళ్దాం, పవాయిలో ఎట్లా తీసుకుందాం అంటే వాళ్ళు వచ్చారు. నేను అప్పుడు ఫ్యాకల్టీ హాస్టల్కి మెస్కి సెక్రటరీగా ఉండేవాడిని. ఫ్యాకల్టీ హాస్టల్ మెస్ అంటే మంచి పాష్గా దర్జాగా ఉంటుంది స్టూడెంట్ హాస్టల్ కంటే. వీళ్ళందరూ ఉడబోని వాళ్ళు కదా ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చేయాల్సి వచ్చింది. సో రణ్ధీర్ కపూర్, హీరోయిన్ పేరులో మర్చిపోయిన బాగానే ఉంది, ఎవరు జ్ఞాపకం లేదు కానీ నాకు. వాళ్ళు 4 వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ షూటింగ్కి అతను పుస్తకం పట్టుకుని రణ్ధీర్ కపూర్ క్యాంపస్లో మెయిన్ బిల్డింగ్ ముందు తిరుగుతుంటాడు. ఆ పక్కన కూడా ఇంకో 4 స్టూడెంట్స్ కావాలి. సరే మేము ఫ్యాకల్టీ 4 నేను చెప్పాను కదా రాజేష్ ఖన్నా చొక్కా వేసుకుని తిరుగుతాను, సరిగ్గా ఫిట్ అయిపోయాం మనం స్టూడెంట్ కింద. సో మీరు ఉన్నారు అక్కడ షూటింగ్? తీయడం తీశారు 1 గంట సేపు. ఆ తర్వాత సినిమా చూస్తే అందులో లేను. అయ్యో, సినిమా పేరేంటి గుర్తుందా? సినిమా పేరు గుర్తులేదు నాకు. మంచి సినిమా బాగానే ఆడింది. ఇక్కడ చిన్న తమాషా ఇన్సిడెంట్ జరిగింది. ఫ్యాకల్టీ కదా మేము అందరం చాలా హై లెవెల్లో ఉంటాం. ఇందాక స్వరాంజలి అని చెప్పినట్టుగానే ఫిల్మ్ క్లబ్ అని ఒకటి ఉండేది. ఆ ఫిల్మ్ క్లబ్ వాళ్ళు ఏంటంటే చాలా హై క్లాసికల్ సినిమాలు తప్ప చూడరు. జపాన్ నుంచి సినిమాలు తెప్పించి, ఆస్ట్రేలియన్ సినిమాలు తెప్పించి చాలా హై లెవెల్ వ్యవహారాలు. సో వాళ్ళు 3. సో అందరం కలిపి హ్యావింగ్ లంచ్ టైంలో రణ్ధీర్ కపూర్ని ఒకడు బెంగాలీ వాడు అడిగాడు, వీళ్ళంటే చెత్త సినిమాలు తీస్తారేంటి, అసలు క్లాసిక్ సినిమాలు ఎందుకు తీయరు డైరెక్ట్గా అడిగాడు. అంటే 1 మినిట్ సాబ్ అని అనేసి మాకు చపాతీలు అవి సర్వ్ చేస్తున్న సింగ్ అని వాడు ఉన్నాడు సర్వరం. సింగ్ హీరో అన్నాడు. వాడు వచ్చాడు. భువన్ సోమ్ దేఖా క్యా అన్నాడు. భువన్ సోమ్ అంటే ఒక క్లాసిక్ మూవీ. నై సాబ్ అన్నాడు. పదేర్ పాంచది దేఖా క్యా అన్నాడు. నై సాబ్ అన్నాడు. హాథీ మేరే సత్య దేఖా హాంజీ చోడ బాగా దేఖా, దట్స్ యువర్ ఆన్సర్ అన్నాడు. అంటే వాడు చెప్పిందంటే మేము సినిమాలు వాడి కోసం తీస్తాం, ఒక కామన్ మ్యాన్ నీ కోసం తీయం. భలే అలా అది వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడతారు. ముఖ్యంగా రాజ్ కపూర్ ఫ్యామిలీలో సబ్స్టెన్స్ ఉన్నవాళ్ళు, ఒక అవగాహన ఉన్నవాళ్ళు. కమిట్మెంట్. ఆ ఫిల్మ్ క్లబ్లో మాకు చాలా డిస్కషన్స్ అయ్యాయి. ఋషికేశ్ ముఖర్జీతో చాలా. ఋషికేశ్ ముఖర్జీ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అమెరికాలో నాకు అవార్డు ఇచ్చాడు. సో యాజ్ ఎ లెక్చరర్ అనుభవాలు చెప్పాలంటే ఇలాంటివి ఇవి పాఠాలకు సంబంధించిన వ్యవహారాలు కాదు. బట్ బికాజ్ నా సరదా పిల్లలతో, స్టూడెంట్స్తో వాళ్ళతో ఉండడం. సో వాళ్ళకు కూడా ఎలా ఉండేది అంటే నాకు ఎప్పుడు క్లాసులో ఒకటే రూల్ ఉండేది, క్లాసులో గోల్డ్ మెడల్ వచ్చేవాడి గురించి మనం పట్టించుకోకర్లా, వాడు అలాగా బాగా చదువుకుంటాడు. ఆఖరి బెంచ్లో అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు. వాళ్ళు మనం వదిన తట్టి, ఒరే నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకెలా చేస్తే బాగుంటుంది, అదే చేస్తే బాగుంటుంది అన్నాం అనుకో, వాడు బాగా చేస్తాడు. అది ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ మరొకటి అయిపోద్ది. సో నాకు అందుకే వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఎ లెక్చరర్. ఎప్పుడు కూడా నాకు వాళ్ళు ఇంకొక ఇది చెప్పాలి. ఆ రోజుల్లోనే లండన్ ఇంపీరియల్ కాలేజ్ నుంచి డాక్టరేట్ చేసిన అనిల్ దాతే అని అతను, మహారాష్ట్రియన్, ఉజ్వలపాలు అవి వేసుకుని ట్రిప్పికల్గా లండన్ నుంచి దిగాడు. నా కలీగ్గా జాయిన్ అయ్యాడు. అతను ఒక యునిక్ ఐడియా పట్టుకొచ్చాడు క్యాంపస్కి. ఇట్స్ కాల్డ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, ATU. దాన్ని ఇంగ్లాండ్లో ఇంటర్మీడియట్ టెక్నాలజీ అంటారు. ఒరిజినల్ కాన్సెప్ట్ గాంధీ గారు, కానీ దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో చెప్పినవాడు EF షుమాకర్ అని ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్.
వాళ్ళ థియరీ ఏంటంటే టెక్నాలజీ అనేది హై టెక్నాలజీ కాకూడదు, లో టెక్నాలజీ కాకూడదు. ఒక విలేజ్ తీసుకుని ఆ విలేజ్లో వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ మాత్రమే ఇవ్వాలి, దాన్ని డెవలప్ చేయాలి అవసరమైనంత వరకు. అవసరమైంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్కాలో ఉన్నవాడికి నువ్వు రెఫ్రిజిరేటర్ టెక్నాలజీ చెప్పక్కర్లా, హ్మ్. వాడికి కావాల్సింది వేరు. వాడికి అక్కర్లేదు అక్కడ అది. అలాగే ఇండియాలో ఒక విలేజ్ వాడికి కావాల్సింది వేరు. హ్మ్. సో అది చెప్పాలి. ఈ కాంటెక్స్లో ఏమైంది, 1969లోనూ ఎప్పుడో కోయినా ఎర్త్క్వేక్ అని వచ్చింది. హ్మ్. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మేము స్టూడెంట్స్ కోయినా రీజియన్ అంటే ఇక్కడే మన బాంబే సహ్యాద్రి హిల్స్, రైట్? కోయినా సెంటర్ కింద ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మేము గదిలోంచి తప్పని పడిపోయాం. వాళ్ళ దగ్గర కూర్చొని చదువుకుంటుంటే తప్పని పడిపోయాం. పడిపోయిన తర్వాత ఎంత లేదు, ఒక 2 seconds 3 seconds అంతే. నోబడీ న్యూ వాట్ హ్యాపెన్. అది ఏమిటో తెలియదు. ఆ శబ్దం ఎర్త్క్వేక్ అంటే భూమిలోంచి వస్తున్నటువంటి ఆ శబ్దం నాకు ఎప్పటికీ రింగ్ అవుతూ ఉంటుంది. దానికి ఈక్వివలెంట్ మరొకటి లేదు, ఆ శబ్దానికి ఈక్వివలెంట్ మరొకటి లేదు. దేవుడు అరిస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది. అది దాంతో ఏమైంది, ఆ ఎర్త్క్వేక్ వలన మహారాష్ట్రలో చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వరదలు వచ్చేసాయి. డ్యామ్ కూడా కొంచెం పగిలింది, కోయినా డ్యామ్. వరదలు వచ్చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ 3-4 yearsలో మళ్ళీ అటువంటి వరదలు రాకుండా ఎలా ఆపాలి అంటే దానికి పార్చ్మెంట్ డ్యామ్స్ అని ఒక టెక్నాలజీ ఉంది. అంటే పెద్ద డ్యామ్ కాదు, చిన్నది కాదు, జస్ట్ ఇసుక మేటలతోటి ఆ వచ్చే వరద నీరుని ఒక చోటకి మళ్ళిస్తారు. ఇటు నుంచి వచ్చే వరద నీరు అన్నీ కూడా ఒక చోటకు వస్తుంది. ఇది అప్రోప్రియేట్ టెక్నాలజీ. అక్కడ అవసరమైనది. వాళ్ళకి కావాల్సింది పెద్ద మ్యాసనరీ డ్యామ్ కాదు, అవును, సంథింగ్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్.